సో ఇవాళ గ్లోబల్ సమ్మిట్లో చూసుకుంటే ఇంకొక ఆసక్తికర విషయం అయితే మనం చూడొచ్చు సార్. ఈరోజు 27 జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణను వర్చువల్గా నిర్వహించారు. దానికి 5.8 కోట్లు దాదాపు ఖర్చు పెట్టారు. ఇదంతా బాగానే ఉంది. ఈరోజు సోనియా గాంధీ బర్త్డే. ఈ రోజే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేయాల్సిన అవసరం ఏంటి? దానికి తోడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకొక మాట అన్నారు. ఈ ప్రతి సంవత్సరం మనం ఈ రెండింటిని కలిపి సెలబ్రేట్ చేసుకోవచ్చు. అంటే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణని, అదేవిధంగా సోనియమ్మ బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడానికి 2 రకాలుగా మనకి అవకాశం ఉంటుంది అన్నారు. అంటే ఎమర్జెన్సీ టైంలో కాంగ్రెస్ వాళ్ళు అనేవాళ్ళు ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అని. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు అదే చెప్తున్నారా? తెలంగాణ అంటే సోనియా గాంధీ, సోనియా గాంధీ అంటే తెలంగాణ అనే విధంగా చెప్పాలి అనుకుంటున్నారా సార్? ఖచ్చితంగా మీరు మంచి విషయం జ్ఞాపకం చేశారు. అంటే మీ వయసుకి ఇప్పుడు అంత పెద్ద విషయం జ్ఞాపకం ఉందంటే చాలా నాలాంటి వాళ్ళు మేము జ్ఞాపకం ఉంచుకుంటున్నాం. దాని మీద నేను ఆ జర్నలిజం చరిత్ర మొత్తం అక్కడి నుంచే మొదలైంది. గతంలో దేవకాంత్ బారువా అని ఒక ఆయన ఉండేది. ఆయన జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అస్సాం ఆయన. ఆయన మాట అన్నాడు అప్పుడే 75 ఎమర్జెన్సీ పీరియడ్ కన్నా ముందే, 74లో అనుకుంటాను. ఏమన్నాడంటే ఇందిరాయే ఇండియా, ఇండియాయే ఇందిరా. నేను అప్పుడు మొట్టమొదటి వ్యాసం గౌరవ శాస్త్రి గారి సంపాదకత్వంలో వచ్చిన ఆంధ్రభూమిలో రాశాను నేను. అది మన ఎడిటోరియల్ పేజ్ పక్కన నా జర్నలిజం ప్రారంభం కలిసాయి. నాకు చాలా కోపం వచ్చింది. అంటే దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులు అని గురిజాడ అప్పారావు గారు అన్నారు. మనుషులు ఉంటారు, మనుషులు శాశ్వతం, ఇందిరాగాంధీ రూపులు అంటే శాశ్వతం కాదు, మనందరం చచ్చిపోతాం, సమస్య లేదు. ఇందిరా ఇండియా, ఇండియా ఇందిరా అని తప్పు మాట. ప్రజలు ఉన్నారు, భారతదేశ ప్రజలు ఉన్నారు, ప్రజల జీవితం, ప్రజల చరిత్ర నిర్మాతలు నిజమైన ప్రజలే, వీళ్ళు కాదు, నాయకులు కాదని చెప్పి ఆనాడు వ్యాసం రాశాను. సరిగ్గా అది ఇప్పుడు గుర్తొస్తున్నాను మీకు చెప్పిన దాన్ని బట్టి. ఇవాళ సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా 33 జిల్లాల్లో, ఇవాళ 27 జిల్లాల్లో మరి ఈ మన తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని, తెలంగాణ తల్లి అంటే గతంలో మోడల్ కాదు, కొత్త మోడల్ తయారు చేసిన దాన్ని ఆవిష్కరించారు. మన ఈ వేదిక గ్లోబల్ సమ్మిట్ వేదికగా మన రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఆయన దేవకాంత్ బాలవ ఏమన్నాడు? ఆల్మోస్ట్ ఆల్ అన్యాపదేశం ఇది అయినట్టే లెక్క. మేము నిన్న దాకా ఈ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అన్ని జిల్లాలు తిరుగుతున్నాం. ప్రతి జిల్లా కేంద్రంలో పోగానే నాకు అనుమానం వచ్చింది ఏంటంటే, మరి అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి ముసుగేసి ఉండడం ఏంటి? తెలంగాణ తల్లి ఒక పార్టీకి పరిమితం కాదు కదా, ఎందుకు ముసుగేశారంటే చెప్పారు, సార్ ఎలక్షన్ కోడ్ ఉంది కనుక ఇప్పుడు మేము చేయలేదని. ఇవాళ December 9 నిజంగా చెప్పి తెలంగాణ విద్రోహ దినంగా పాటించారు అక్కడ. మాట అంటున్నాను. ఎందుకంటే వర్షంగా ఉంటున్నా కూడా 2009లో 9 డిసెంబర్ నాడు ప్రకటించారు కదా తెలంగాణ ప్రకటన. అయిన తర్వాత మళ్ళీ విద్రోహం చేసి సరిగ్గా 23 ఫిబ్రవరికి వచ్చే వరకల్లా మనకి మన 23వ తారీఖు 15 రోజులు కాకముందే జనవరి 23 నాడే దీనికి వ్యతిరేకంగా తెలంగాణ ఇవ్వమని చెప్పి మళ్ళీ ప్రకటన చేశారు. అంటే తెలంగాణ విద్రోహ దినంగా పాటించాలా దీన్ని, లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహం ఉద్యమంగా పాటించాలా అంటే ఆనాడు దేవకాంత్ బారావు ఏమన్నాడు, ఇవాళ కాంగ్రెస్ కుటుంబం నుంచి ఆనాడు ఇందిరాగాంధీ గురించి ఆయన ఏం మాట్లాడండి, ఇవాళ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మాట మాట్లాడుతున్నారు, తప్పు అంటున్నాడు. సోనియా గాంధీ కాదు మనకు కావాల్సింది. సోనియా గాంధీకి అవకాశం వచ్చింది. నిజంగా ఇవ్వదలుచుకుంటే సోనియా గాంధీ కరీంనగర్ సభ ఎప్పుడు 2001లో, 2004లో మన అప్పుడు అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు మేము తెలంగాణ ఇస్తామని కరీంనగర్ లో మాట ఇచ్చి 2004 నుంచి 2009 దాకా ఎంతో మంది చనిపోయిన తర్వాత, నిజంగా చెప్పానంటే తెలంగాణ విద్రోహ దినం ఎందుకంటున్నానంటే 9 డిసెంబర్ నాడు, ఆనాడు తెలంగాణ ప్రకటన వెనక్కి తీసుకుంది కనుక శ్రీకాంతాచార్య మరణం నుంచి మంది పెడితే సుమారు 1600 మంది తెలంగాణ బిడ్డలు చచ్చిపోయింది కదా, ఆత్మహత్యలు చేసుకున్నారు కదా రకరకాలుగా. అటువంటి అప్పుడు ఈ తెలంగాణ విద్రోహ దినం అన్నా, లేకుంటే తెలంగాణ సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది కనుక తెలంగాణ మన దినంగా దాన్ని పాటించానా, తెలంగాణ తల్లి విగ్రహంగా పాటించానా అంటే తప్పు అంటున్నాను. ఇవాళ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, ఇవాళ చాలా నేను ఫోటో కూడా పంపుతాను మీకు, ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాలను కలెక్టర్లు ఎక్కడికక్కడ ఇనాగరేషన్ చేయడం తప్పు కదా. ఎక్కడుంది? జిల్లా కేంద్రంలో ఉంది కనుక కోడ్ అక్కడ అమలు లేకపోవచ్చు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే 1,60,00,000 మంది ఓట్లు వేస్తున్నారు కదా, తప్పు కదా. అందుకని ఆనాడు దేవకాంత్ బారావ ఏ పని తప్పు చేసిండో, ఇవాళ స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి ఎక్కువైపోయి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రకటన చేశారు. సోనియమ్మ పుట్టినరోజును మనం తెలంగాణ బలిదేవత అని ఇంకో మాట చెప్తాను, తెలంగాణ బలిదేవత ఏమని అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నాడమ్మ. గతంలో టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణ బలిదేవత, ఆ వీడియో కూడా మీరు ప్రసారం చేయొచ్చు, మీరు ఆ వీడియో కూడా. తెలంగాణ బలిదేవత అన్నది మన ఇద్దరు రేవంత్ రెడ్డి గారు కదా, మరి ఇవాళ తెలంగాణ తల్లి దేవత అంటున్నాడు, బలి తీసి దేవత అంటున్నాడు. అందుకని తెలంగాణ అంటే సోనియా గాంధీ కాదు, సోనియా గాంధీ అంటే తెలంగాణ కాదు, ముహూర్తం ఆసన్నమైన భావాలను ఆనాడు ఇవ్వక తప్పని పరిస్థితి తీసుకొచ్చాం. 2014 కన్నా ముందు పరిస్థితి చూసుకుంటే తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ మట్టు పెట్టకపోతే భయంతో ఇక్కడన్నా బతుకుదేవంతా అని ఇచ్చారు. నిజంగా 2009లో వచ్చి ఉంటే సోనియా గాంధీని అందరు గౌరవించేవాడు.
కానీ 1600 మంది బలిదానాల తర్వాత తెలంగాణ 2014 దాకా ఆపడం వల్ల 5 ఏళ్ళు 9 నుంచి 2014 దాకా ఆపడం వల్ల తెలంగాణ బలిదేవతగానే పరిగణించాలి సోనియా గాంధీని. అంతకంటే ఏం లేదు, సమస్య లేదు. ఇవ్వడం తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల హక్కు. కేంద్రంలో రాజ్యాంగంలో స్పష్టంగా అంబేద్కర్ గారు ఎన్నడో పెట్టిండ్రు. ఆర్టికల్ 3 ప్రకారం అసెంబ్లీ తీర్మానం లేకున్నా సరే పార్లమెంట్ లో సామాన్య మెజారిటీతో, అంటే కోరం నిండి 543 మంది సభ్యులు ఉంటే అందులో కోరం అంటే 54 మంది, 54 మంది హాజరయ్యి లోక్సభలో అందులో ఒక్క ఓటు అంటే కేవలం 28 మంది ఓటేస్తే అయ్యే పని ఇది. దాన్ని క్రిటికల్ చేసింది ఎవరు? సోనియా గాంధీ గారు 10 ఏళ్ల ఆ హామీని అమలు చేయకపోవడం ఏంటి? చివరికి ఇంతమంది బలిదానం తర్వాత చేసిన కనుక మనకు ఎవరైతే మెచ్చుకోవాలి, మీ పార్టీ అధినేత కనుక మెచ్చుకోండి, దాన్ని ఎవరు అవుతారు. కానీ తెలంగాణ తల్లిగా ఇవాళ సోనియా గాంధీని కీర్తించడం అయితే అది అన్యాయం, అక్రమం. తెలంగాణ బలిదేవత ఆమె అనొచ్చు. తెలంగాణ ఆ తల్లి విగ్రహం ఇవాళ ఆవిష్కరించడంలో ఎన్నికల కూడా ఉల్లంఘించారు. దాంతో పాటు ఇవాళ తెలంగాణ దేవతగా ఆమెను కీర్తించడం సరైనది కాదనుకున్నాను.